పదాయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి గుణాయనేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం పద్యే. నిశ్చక్రే భక్తనగరే ఘాటీ పంచకముత్తమం రామానుజార్య సఖ్యాత్రం వందే దాశరథిం గురుం. శ్రీవైష్ణవశిరో భూషా శ్రీరామానుజపాదుకా శ్రీవాఘూలకులోత్తంసః శ్రీదాశరథిరేధతాం. ఇప్పటి కర్ణాటక ప్రాంతంలోని తొండనూరు అనే గ్రామంలో భగవద్ రామానుజులు సుమారు 1000 ఏళ్ల క్రితం అనేక వేల మంది చైనాది ప్రతివాదులతో వాదించి తత్వాన్ని స్థాపించినటువంటి ఒక విజయం, ఒక దాడికి, ఒక జైత్రయాత్రకి గుర్తుగా ఆ భక్తనగరంలోనే, ఆ తొండనూరు అనే గ్రామంలోనే ఈ స్తోత్రాన్ని దాశరథి అనేటువంటి మొదలే అంటాను. రామానుజుల యొక్క జైత్రయాత్ర యొక్క ఆ వైభవానికి గుర్తుగా ఈ స్తోత్రాన్ని వారు అనుగ్రహించారు అని మనకి సాంప్రదాయజ్ఞులైనటువంటి వారి యొక్క సంప్రదాయవేత్తలు చెప్తారు. అందుకని ఈ శ్లోకంలో కూడా ఈ చక్రే భక్తనగరే ఘాటీ పంచకం. భక్తనగరము అంటే భక్తులకు తొండర్ అని పేరు కాబట్టి తొండర్ ఊర్ భక్తనగరం అని అంటారు. అక్కడ జరిగినటువంటి భగవద్ రామానుజుల యొక్క వాద ప్రతిపాదనలు, దానిలో భగవద్ రామానుజులు సహస్ర శీర్షులై అనంతులై వారికి దర్శనించి వారి వాదాన్ని ఖండించి వారందరినీ కూడా సంప్రదాయాన్ని సృష్టించిన మహోన్నతమైనటువంటి అద్భుతమైన సన్నివేశానికి గుర్తుగా ఆ జైత్రయాత్రనే ఘాటీ అనే పేరుతో వారు మనకు అనుగ్రహించిన స్తోత్రం. ఇది దాదాపు ఆసువుగా ఉండే స్తోత్రమా అనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుంది అంటే ఇందులో ఉండే ప్రత్యేక కథనములో లేకపోతే ప్రత్యేక చరిత్రలో లేకుండా అక్కడ పాషండులను, చార్వాకులను, బౌద్ధులను, జైనులను, మాయావాదులను వీరిని ప్రధాన ప్రతిపక్షములుగా చేసుకుని వారందరినీ వాదించిన విధానము, వారు వాదించేటప్పుడు వారి చేతిలో మెరిసే త్రిదండము, వారు కట్టుకున్న కాషాయము, వారు ధరించిన యజ్ఞోపవీతము, ఈ మూడు కూడా వారి యొక్క విజయానికి తోడ్పడ్డాయి అన్నట్లుగా వారు ఇవే ప్రధాన అలంకరణములుగా, ప్రధాన విశేషణములుగా ఈ స్తోత్రాన్ని రచించారు. ఎందువల్ల ఈ మూడింటిని అన్నారంటే భగవద్ రామానుజు యొక్క స్వరూప రూప వర్ణన కూడా జరిగింది దీంట్లో. స్వరూపము, రూపము ఈ రెండు మనం విడివిడిగా చెప్పుకుంటాం. ఈ రకంగా భగవద్ రామానుజుల యొక్క స్వరూపాన్ని చెప్పేటట్లుగా వాద ప్రతివాదనలో వారికి ఉండేటువంటి పాండిత్య వైభవాన్ని, రూపానికి తగినట్లుగా ఉండేటటువంటి యతీశ్వరులు అంటే ఈ మూడు ధరించి ఉంటారు. యజ్ఞోపవీతం వారికి ఉన్నది అంటే వైదికమైనటువంటి సంప్రదాయం దూరులు కాక యజ్ఞోపవీతమును తీసివేసే సంప్రదాయాలకు సంబంధించిన వారు కాక మనుస్మృత్యాదులు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా యజ్ఞోపవీతాన్ని ధరించే ఉన్న యతీశ్వరులు అని చెప్పడం కోసం యజ్ఞోపవీతాన్ని మీరు మనకి వర్ణించడం జరిగింది. ఉపవీతిర మూర్ధపుండ్రవంతం అని అంటారు వేదాంతులు కూడా. ఉపవీతిని మనం ప్రారంభం చేస్తారు. యజ్ఞోపవీతానికి ఉండే ప్రాధాన్యం అది. ఇతర యతీశ్వరులు యజ్ఞోపవీతాన్ని తీసి వారు సద్యస్కులు అవుతారు. శిఖా యజ్ఞోపవీత ముళ్ళు లేకుండా అని అంటారు. మరి అశిఖులు, అసూక్తులు అని పేరు. అలా కాకుండా వీళ్ళు యజ్ఞసూత్రంతో ఉన్నవారు అంటే వైదిక పరంపరకు, వైదిక అర్హతకు, వైదికమైనటువంటి విధానానికి ఏమాత్రం పక్కకి జరగని వారు అని చెప్పేటట్టుగా సూత్రాన్ని వర్ణించడం జరిగింది.
ఆ తర్వాత త్రిదండులు వీరు అని చెప్పారు. 3 దండములు కలిగిన వారు అనడం. ఈ 3 దండములు కలిగి ఉండుటయే ఉత్తమ సన్యాసంగా మనుస్మృత్యాదులలో కనిపించేది. మనువు యొక్క మనస్సు ప్రకారంగా త్రిదండమే మనువు యొక్క అంగీకారము అనే పెద్దలు మనకు వ్యాఖ్యానిస్తారు. కాబట్టి త్రిదండం కూడా దండము ఇటు యజ్ఞోపవీతము ఈ రెండు వారికి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకమైన యతీశ్వర ప్రాభవాన్ని తిప్పే అంశాలు. ఆ రకంగా కాషాయము కూడా కాషాయము వారి యొక్క అన్నీ త్యజించి కేవలం ధర్మోద్ధరణ భగవతత్వ ప్రతిపాదనమే జీవిత లక్ష్యంగా ఉన్నవారు ఏ సుఖము వారి వ్యక్తిగతమైన సుఖాన్ని కోరుకోకుండా అందరి సుఖమే తమ సుఖంగా, అందరి జీవులు ఉద్ధరించబడమే తమకు పరమంగా ఉన్నవారు అని చెప్పడానికి కాషాయాన్ని ఈ మూడింటిని ప్రధానంగా వర్ణిస్తారు ఈశ్వర విషయంలో. వీరు దండ సూత్రాలని ఎక్కువగా ఉటంకించడం జరుగుతుంది. ఇందులో ఈ స్తోత్రంలో వీటినే ప్రధానంగా చేసుకుని చెప్పడం వల్ల కథ జోలికి వెళ్ళకన్నా ఉండడం వల్ల కూడా అక్కడ జరిగేటువంటి జైత్రయాత్ర వారికి మదిలో మెదిలేటప్పటికీ దాన్ని ఆ వైభవాన్ని చెప్పడానికి వీలుగా వారు ఈ స్తోత్రాన్ని రచించి ఉంటారు. ఇది ఆశువుగానే ఏర్పడ్డది కానీ పెళ్లి పెట్టుకుని పేపర్లు పెట్టుకుని ఆలోచించి రాసిన స్తోత్రంగా మనకు అనిపించదు. కానీ ఇందులో ఉండేటువంటి పదములు, ఆ పదముల యొక్క మళ్ళీ ఇదే పదములు వస్తున్నాయేమో అనిపించేటట్లుగా ఉండే ఆవృత్తి ఇది చూసిన. ఇందులో మొదటి శ్లోకంలోనే పాషండ ధ్రువచండ దావ దహన అని వర్ణించారు. పాషండులు అనేటువంటి వేదవాక్యులు, ప్రధానంగా వేదవాక్యులు అనుకుంటారు. వారంతా కూడా కొన్ని చెట్ల లాంటి పెద్ద వనం అయితే ఆ వనంలో పుట్టిన అగ్ని వంటి వారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చివరిగా మళ్ళీ పాషండులని వర్ణిస్తూ ఈ 5వ శ్లోకంలో కూడా పాషండ సాగర మహాబడబాగ్ని అని ప్రారంభం చేస్తున్నారు 5వ శ్లోకాన్ని. ఇక్కడ వారిని అగ్నితో పోల్చారు, ప్రారంభంలోనూ అగ్నితోనూ పోల్చారు. ప్రారంభంలో వాళ్ళని ఎండిపోయిన చెట్లుగా చెప్పారు. ఇక్కడ వారిని అగాధమైనటువంటి లోతైనటువంటి భయంకరమైనటువంటి ఒక మహాసాగరంగా చెప్పారు. ఇది చివరి వర్ణన వాదప్రతివాదుల వైపు నుంచి మనకి చూస్తే పాషండ ధ్రువచండ దావలహన పాషండులనే వేదభాస్యులు అనేటువంటి ధ్రువచండం అంటే వృక్ష సముదాయం, వాటిని దహించి వేసే దావాగ్ని వంటి వారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ పాషండ సాగర మహాబడబాబు కాదు, పాషండే పెద్ద మహాసాగరం అయితే అందులో పుట్టిన మహాబడబా ముఖ అగ్ని వీరు అని చెప్పారు. ఈ రెంటిలో కూడా అగ్ని వంటి వారు, అగ్ని తేజస్సులు, అగ్ని సములు లేక అగ్ని కలుపులు అని చెబుతూనే ఈ స్తోత్రాన్ని పూజిస్తున్నారు. అక్కడ పాషండులు చెప్పిన తర్వాత పాషండులు చార్వాకుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, మాయావాదుల్ని విడివిడిగా చెప్పడం జరిగింది మొదటి శ్లోకంలో. ఇక్కడ పాషండులు అనేటప్పటికీ పాషండత్వము చేత వేదవాక్యులు అనేటువంటి విధానంతో తక్కిన వారందరినీ చెప్పి ఎంత వేదవాక్యులు అవడమే కాకుండా వేదాన్ని సరిగ్గా అర్థం చెప్పని వారని కూడా కలిపి, అంటే వారు వేదవాక్యులు కాకపోయినప్పటికీ కూడా వేదానికి వేరుగా అర్థం చెప్పి వేదం యొక్క పాతివ్రత్యానికి అర్థం కలిగించిన వారుగా, లేక వేదతత్వానికి విరుద్ధమైనటువంటి భావాన్ని ప్రతిపాదించిన వారుగా వారందరినీ కలిపి ఏకతాటిన కట్టి పాషండులు అని చెప్పడం జరిగింది అని చెప్పచ్చు. ఈ విషయంలో వీళ్ళందరినీ పాషండులు అని, మనందరినీ సాగరము అనడం వల్ల ఇందులో రకరకాల జంతువులు అగాధమైనటువంటి తత్వజ్ఞానం కలిగిన వారుగా వాళ్ళకి చెప్పడం, అన్ని రకాల విశేషణాలు కూడా వీళ్ళందరినీ కలుపుకున్నప్పుడు వీళ్ళందరినీ సముద్రంతో పోల్చడం చాలా
ఒక అందమైనటువంటి వర్ణన అవుతుంది. అందులో అనేక రకాలుగా ఆకర్షించే రత్నాలు ఉండి, ఆకర్షించే ముత్యాలు ఉండి, ఆహా అనిపించే ఔషధాలు ఉండి, భయానికి కొలిపేటువంటి ఇచ్చిన జంతువులు ఉండి, జంతువులు ఉండి, మన మంగివేసేటట్లుగా ఉండే తిమింగిలగిలాలు ఉండేటువంటి ఇన్ని రకములుగా మనకి కలిగించే ఇన్ని రకములుగా ఒక వేద హృదయాన్ని దొంగిలించేటువంటి లేదా వేద హృదయాన్ని అపహరించేటువంటి వస్తువులతో నిండి ఉన్నది. కాబట్టి ఇది అందరితో కలసిన సముద్రంగా, ఆషండ సాగరంగా. ఇందులో అగ్ని పుట్టింది. సాధారణంగా అగ్ని 3 చోట్ల ప్రధానంగా ఉంటుంది అనేది వేద ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, ఒకటి చెట్లల్లో ఉంటుంది, రెండవది నీటిలో ఉంటుంది, మూడవది సూర్య తేజస్సులో ఉంటుంది అని చెప్తాను. అదే యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం చంద్రమసి ఇచ్చ అగ్నౌ తేజో విద్ధిమావకం అని అంటారు. ఆదిత్యగతం గతమైనది కూడా అగ్ని అని కదా. ఆ రకంగా మనకి సూర్యగతమైనటువంటి అగ్ని లోకంలో ప్రకాశిస్తుంది. ఆ అగ్ని చెట్లలోనూ నీళ్లలోనూ ప్రధానంగా ఉంటుంది అని చెప్పడానికి చాలా కష్టపడి వేదంలో చెప్పారు. వేదంలో అగ్ని ఎలా చెట్లలో వ్యాపించి ఉంటుందో కూడా ఒక నిరూపకమైనటువంటి కథను చెప్పడం జరిగింది. ఆ రకంగా చెట్లల్లో ఉండే అగ్ని రాపిడి ద్వారా మనకి అగ్ని పుడుతుంటుంది. చెట్లు, అరణ్యంలో ఉండే చెట్లు ఒకదాన్ని ఒకటి ఒక ఒత్తిడి రాత్రి గురి అవడం ద్వారా అగ్ని పుట్టి ఆ పుట్టిన అగ్ని అక్కడ ఉండేటువంటి ఎండిన చెట్లను కాల్చడం ప్రధానంగా చేసుకుని, సరే పచ్చ చెట్లు కూడా కొంచెం ఆపదను కలిగిస్తుంది అగ్ని అని అంటారు. ఇక్కడ బడబాముఖ అగ్ని అంటారు. ఒక సమయంలో ఆ అగ్ని దేవతలకు అందకుండా అనేటట్లుగా నీటిలో దాక్కున్నది అని, ఆ నీటిలో దాక్కున్నప్పుడు త్రిమూర్తిత్వాన్ని పొంది దాక్కుంది అని, అది ఆడగుర్రము వలె ప్రకాశిస్తూ ఉంటుంది అని, గుర్రం ఏ ఆకారంలో ఉంటుందో అది స్త్రీ అయితే గనక ఏ రకమైనటువంటి విధానంలో ఉంటుందో అలాగా స్త్రీమూర్తిగా ఉండేటువంటి ఒక బడబా అనే పేరు కలిగిన ఆడగుర్రము వలె సముద్ర నీటిలో ఉంటుంది. ఇది బుద్ధే అని వేదంలో ఈ లోకానికి క్షేమాన్ని కలిగించేటువంటి గొప్ప అగ్ని అని చెప్పబడింది. ఎందుకు అలా చెప్పారు అంటే, ఈ సముద్రంలో ఉండే నీటిలో సముద్రంలోకి అనేక నదులు చేరుతూ ఉంటాయి. ఎక్కడ వర్షం చుక్క కురిసినా అది సముద్రం దాకా వస్తుంది కదా శాస్త్రం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. అంటే ఎక్కడ చుక్క పడినా ఆ నీటి చుక్క క్రమక్రమంగా ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ ఒక కాలువగా మారి, నదిగా మారి, నది ప్రవాహంగా మారి, వరదై వెళ్తూ సముద్రంలో కలుస్తుంది అనేది నీటి ప్రవాహానికి ఉండే ఒక క్రమం. బాగా ఎక్కడ చుక్క పడినా ఆ చుక్క నీరంతా సముద్రంలోకి చేరుతుంది అనుకుందాం. ఇప్పుడు సముద్రం నిండుగా నీరు ఉన్నప్పుడు ఇలా చేరే నీరు సముద్రంలో కలిసినప్పుడు ఏమవుతుంది అనేది ప్రశ్న. దానికి ఉన్న నీరు నిండుగా సముద్రంలో ప్రవహిస్తూ ఉంటే కొత్త నీరు కూడా అంటే అసంఖ్యాకాల క్యూసెట్ల నీరు కనుక దాంట్లో చేరినప్పుడు అమాంతం పొంగి లోకాన్ని, దేశాన్ని ముంచేయద్దు. సముద్రం ముంచడం వల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది కదా. ఈ ప్రమాదం జరగకుండా ఎంత నీరు సముద్రంలోకి చేరినా అంత నీరు కూడా అప్పటికప్పుడు ఆవిరయ్యేటట్లుగా ఆవిరయ్యి మళ్ళీ అదే నీరు శుద్ధి చేయబడి పైకి వెళ్ళి మేఘముల ద్వారా మళ్ళీ మంచి నీరు చూసేటట్లుగా చేసే ప్రక్రియలో ప్రధాన పాత్ర వహిస్తుంది బడబా అనేది మనకి శాస్త్రం చెప్పిన మాట. పురాణం దీని గురించి చాలా అద్భుతంగా వివరిస్తుంది. లోపల సముద్రంలో దాగి ఉంది నీటిని, అందులో ఉండేటువంటి కొంచెం ఆ అసారమైనటువంటి నీటిని మొత్తాన్ని కూడా
దాన్ని ఆవిరి చేసి తన యొక్క వేడిమి ద్వారా ఆవిరి చేసి పంపిస్తే ఆ పైకి పంపించబడ్డ ఆవిరి క్రమక్రమంగా కొన్నింటిని కలుపుకుని మళ్ళీ ఒక శుద్ధి చేయబడి ఎక్కడైతే మనం రకరకాలుగా బురద నీళ్ళు కూడా మనం శుద్ధి చేసుకుని మంచినీరుగా తాగేటువంటి ఒక ప్రక్రియ మనకి వైజ్ఞానిక ప్రక్రియ లేక సాంకేతిక ప్రక్రియ మన ముందు కనిపిస్తుందో అది భౌతికమైనటువంటి ప్రక్రియని భగవంతుడు ఏర్పరిచాడు. లేకపోతే మనం విడిచేటువంటి మూత్రాదులు కానీ మనం వాడినటువంటి చెడు నీరు కానీ భూమి మీద ఉండేటువంటి చెడు అంతా కూడా ఒక్కరోజు సూర్య భగవానుడు రాకపోతే భూమి ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు. అలాంటిది ఇక్కడ ఉండే నీరు కనుక ఆవిరి కాకపోతే ఆ ఆవిరే మనం విడిచినటువంటి ఈ భూమి మీద పడ్డ చెడు నీరే మళ్ళీ శుద్ధి చేయబడి మళ్ళీ మంచి నీరుగా మళ్ళీ జీవతత్వం మళ్ళీ జీవం కలిగిన నీరుగా భూలోకానికి మళ్ళీ వర్షం ద్వారా కురుస్తుంది. అంటే ఒక సృష్టి ప్రక్రియ. అంటే నీటిని మళ్ళీ మనం శుద్ధి చేసుకుని మనం మళ్ళీ వాడుకునేటట్లుగా చేసే ప్రక్రియ ఒకటి భౌతికంగా ఏర్పడి ఉన్నది. అలాగే సముద్రంలో ఉండేటువంటి బడవ అనేటువంటి అగ్ని కూడా ఈ రకంగా సముద్రం చెలియలి కట్ట దాటకుండా సముద్రంలో ఉండే నీరు ఎప్పటికప్పుడు ఎంత చేరినా అదంతా ఆవిరై మళ్ళీ మనకి ఉపకరించే భూమికి ఉపకరించేటట్లుగా ఒక అందమైనటువంటి ఒక లింక్తో కూడిన ఒక శృంఖలా పరిపాలనని ఏర్పరిచాడు. ఆ రకంగా బడవ అనేటువంటి అగ్ని ఉంటుంది. ఈ బడవాగ్ని వంటి వారు భగవద్ రామానుజులు అని చెప్పారు. అంటే అర్థం వీరిలో ఉండేటువంటి దానిని భావజాలాన్ని శుద్ధిపరచి మళ్ళీ వాళ్ళందరినీ సమాజానికి ఉపయోగించినట్టుగా చేసిన వారు కదా. ఆ చేసిన సందర్భాన్ని మీరు బడవాగ్నితో పోల్చడం ఆ రకంగా కొలిచారు అని తెలుస్తుంది. ఆ రకంగా వీరు పాషండులు అనేటువంటి సాగర జలములలో ఉన్న మహాబడబ ముఖాగ్ని అంటారు. బడబ అనేటువంటి ఆడగుర్రము అగ్ని ఈ ఆడగుర్ర యొక్క రూపాన్ని పొంది ఉంటాడు అని కదా మనం చెప్తున్నాం. ఆడగుర్ర యొక్క ముఖము నుండి అగ్ని వెలువడుతుంది. ఆ వెలువడే అగ్ని ఈ జలాన్ని ఆవిరిపరచి మళ్ళీ మనకి మంచి నీళ్ళని అందిస్తుంది. అలా బడబ ముఖ అగ్నికి అంటారు. అంటే భగవంతుడే ఇక్కడ ఒక బడబ లాంటి వారు అనుకుంటే వారి ముఖము నుండి ఆవిర్భవించేటువంటి వారు భగవద్ రామానుజులు అని చెప్పడం ఒక పద్ధతి అయితే, వీరే బడబ లాంటి వారు భగవద్ రామానుజులు. వారి ముఖము నుండి పుట్టినటువంటి తత్వాగ్ని ఏదైతే ఉన్నదో అదే వీరందరినీ మళ్ళీ శుద్ధి చేసేటట్టుగా తయారైంది అని చెప్పడం మనకి వారి యొక్క ఉద్దేశ్యమా అనిపిస్తుంది. ఇంత స్వభావ సుభగానుభవ శిఖావాన్ అని అంటారు. భగవద్రామాన్ని కీర్తిస్తూ వేదాంత దృష్టిని తమ కిరాజ సప్తతి స్తోత్రంలో చల్లని స్వభావం కలిగి సుఖమైనటువంటి అనుభవాన్ని ఇచ్చే అగ్ని వంటి వారు. కేవలం అగ్ని అంటే వాళ్ళకి ఆ రకంగా కావచ్చు, కానీ వారిని ఆశ్రయించి ఉన్న వారికి చల్లగా ఉండి సుఖంగా ఉండి వెచ్చగా ఉండే ఒక అనుభవాన్ని అగ్ని యొక్క అనుభవాన్ని అందించేవారు. ఎలాగైతే కామప్రభావాదాశ్చర్యం అని భగవంతుడు నాకు నిప్పండించిన తోక యొక్క చైత్యాన్ని తాను చెరిగిపోయినట్లుగా మన పట్ల కూడా వీరు ఒక చల్లని అగ్ని వల్లే మన దగ్గర ఉంటారు అని చెప్పడం కూడా ఇక్కడ స్మరణీయంగా మనం భావించవచ్చు. ప్రతిగా బడబాముఖాగ్ని శ్రీరంగరాజు చరణాంబుజ మూలదాస. శ్రీరంగరాజు అంటే తెలిసి మనం శ్రీరంగనాథుడు అని అర్థం. శ్రీరంగంలో ఉండేటువంటి స్వామి అని చెప్పినా, పరమపదంలో ఉండేటువంటి భగవంతుని చెప్పినా కూడా ఏ రకంగా ఇబ్బంది లేదు. మనం ఇక్కడ అక్షామూర్తి యొక్క ప్రాధాన్యాన్ని బట్టి భగవద్రామానులకు ఉండే ప్రావణ్యాన్ని బట్టి ఆ క్షేత్రం మీద శ్రీరంగరాజు అంటే ఉదయే శ్రీరంగ మహాక్షేత్రంలో దివ్యక్షేత్రంలో ఏం చేసినటువంటి స్వామియే ఇక్కడే శరణాగతి చేయాలి, ఇక్కడే శరణాగతి చేసి శరణాగతికి సార్థకతను సృష్టించిన మహానుభావులు భగవద్రామానులు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని
ఎక్కడ కంచి వరదరాజస్వామిని చెప్పొచ్చు, తిరుమల శ్రీనివాసుని చెప్పొచ్చు, లేదా నిజానికి ఉండేటువంటి ఆ బేల్కోటకి దగ్గరగా భక్తరంగంలో వేయించేసి ఉన్నటువంటి సందర్భంలో చెప్పిన స్తోత్రం కావడం చేత శ్రీనారాయణమూర్తిని తీసుకుంది. విడవల్ని కాకుండా శ్రీరంగరాజు అని చెప్పడం వల్ల అర్చామూర్తి ఖండముగా దాన్ని మనం భావించవచ్చు. అర్చామూర్తులకి ప్రథమార్చామూర్తిగా మనం శ్రీరంగాన్ని మనం కనుక సేవించినప్పుడు అక్కడ ఉండే రంగనాథుడి విషయంలోనే, అక్కడ అర్చామూర్తి విషయంలోనే శరణాగతి స్పష్టంగా సార్థకమవుతుంది. కొండరంగమెన్నిల్ మయలే పెరుగు రామానుషం. శ్రీరంగం అంటే బాగా ఎక్కువ ప్రేమ కలిగిన వారు రామానుజులు, వ్యామోహం కలిగిన వారు అని చెప్పడం వల్ల రామానుజుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో ఆ శ్రీరంగరాజు యొక్క శరణ వారి యొక్క జీవితంలో 120 సంవత్సరముల జీవిత కాలంలో పూర్తిగా 60 సంవత్సరముల పాటు శ్రీరంగంలోనే వారు ఉండిపోయారు అంటే వారు ఆ శ్రీరంగ క్షేత్రానికి ఉండేటువంటి వారికి ఉండే సంబంధం అని గుర్తించవచ్చు. చెన్నరంగన్ కగల్ చెన్నియల్ వైపు శ్రీరంగనాథుని యొక్క శ్రీపాద పద్మాలని శిరస్సును ధరించి ఆ పాద సమీపంలో ఎప్పుడు స్థిరంగా ఉండేవారు లేక ధ్యానం చేస్తూ ఉండేవారు అని చెప్పడం వల్ల కూడా శ్రీరంగరాజ చరణ అంబుజ మూలదాస అని అంటారు. మూలదాస అనడానికి ఎందుకు అలా మూలదాస అనడానికి ప్రధానమైనటువంటి దాసులు అని చెప్పడం ఒక సందర్భం అయితే, ఆ శ్రీరంగనాథుడి యొక్క పాదుకలు నమ్మాళ్ళవార్లు కదా, ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పాదస్థానీయులు వీరు అని చెప్పడం వల్ల శ్రీరంగరాజ చరణ అంబుజ మూలదశ. అంబుజ శబ్దంతో ఆ పాదములే నమ్మాళ్ళవార్లు అయితే ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పాదముల దగ్గర అంటే భూరాసులై ఉంటారు వీరు అని చెప్పడం కూడా ఒక తాత్పర్యం కావచ్చు. ఆ రకంగా అడిక్కి యమనందు పుహుందేనే అని నమ్మాళ్ళవారి శక్తిని బట్టి వారు పాదములుగా వారి స్వరూపాన్ని వారు పొందితే ఆ పాదములుగా చఠారిగా మారినటువంటి వారి యొక్క శ్రీపాదములు ఎందుకు వీరు ఉండి శ్రీరంగరాజు మూలదాసులుగా ప్రసిద్ధి పొందారు అని చెప్పడం ఈ శ్లోకం యొక్క ఈ విశేషణ యొక్క తాత్పర్యం. వారు అక్కడే ఉండడం వల్ల మనం శ్రీపాదాలను సేవించేంత వరకు మనం కనుక ఆభిముఖ్యాన్ని పొందితే అక్కడ ఉండే భగవద్ రామానుజుల యొక్క సంబంధాన్ని పొందాము అంటే ఆ శ్రీరంగరాజ చరణాంబుజ మూల సంబంధాన్ని మనం పొందినప్పుడు మనకు ఆ పాదపద్మాల యొక్క దర్శనం, తద్వారా దర్శనం, తద్వారా భగవంతుడి జ్ఞానుగ్రహం, తద్వారా ఒక శాశ్వతమైన వైకుంఠ నిత్య కైంకర్య ప్రాప్తి రూపకమైనటువంటి ఒక గొప్ప ఆనందం మనకు కలుగుతుంది అని చెప్పడం కూడా ఈ రంగరాజ చరణాంబుజ మూలదాస అనే నామం మనకి తెలియజేస్తుంది. దానితో పాటుగా వారు శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి అని అంటారు. శ్రీ విష్ణులోకము అని అంటే సాక్షాత్తుగా పరమపదము అని కదా. ఇక్కడ విష్ణు అనే పదాన్ని వారు ప్రయోగించడం ఏదో నారాయణను ఇంకోటో కాకుండా విష్ణు అనేటువంటి నామాన్ని కీర్తించడం, అది స్త్రీ సహితమైనటువంటి విష్ణువు అని అనడం. ఇది వైకుంఠ లక్ష్మికి శ్రీ అని పేరు కాబట్టి భగవంతుని యొక్క ఐశ్వర్యములు 2 లీలా విభూతి, నిత్య విభూతి అని అంటారు. ఈ నిత్య విభూతిలో అమ్మవారు అంటే ఈ శ్రీ అనేటువంటి ఒక మూల ప్రకృతి రూపంగా లేదా వైకుంఠము అనేటువంటి ఒక గొప్ప లక్ష్మి, వైకుంఠ శోభ. ఇప్పుడు సర్వ సామ్రాజ్య లక్ష్మి అని అంటారు. లక్ష్మీవారి యొక్క లక్ష్మీ తంత్రంలో వర్ణిస్తూ సర్వ సామ్రాజ్య లక్ష్మి అనేటువంటి ఒక పంచలక్ష్ముల యొక్క కీర్తన 5 రూపాలతో అమ్మవారు కూడా ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పారు. 5 రూపాయలు కూడా మనకి ఆయా ఆగమములలో ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇందులో వీరలక్ష్మి, భోగలక్ష్మి అలా చెప్పుకుంటూ సర్వసామ్రాజ్య లక్ష్మి. ఆ సర్వసామ్రాజ్య లక్ష్మి అంటే అర్థం నిత్య విభూతిలో ఉండేటువంటి విభూతిలో ఉండి ఆమె యొక్క అనుగ్రహ వీక్షణముల చేతనే లీలా విభూతి కూడా పద్మ అనేటువంటి ఒక
పేరు కలిగినటువంటి లక్ష్మిగా మారుతుంది. ఈ బ్రహ్మాండం యొక్క ఈ సృష్టి ప్రారంభానికి ముందు అయక్షణాభావధ్యేకమర్పితం, భగవంతుని యొక్క నాభిస్థానం నుండి ఒక పద్మము ఉద్భవించినది. ఆ పద్మము కేవలం పద్మము కాదు. పద్మం అంటే అర్థం బ్రహ్మదేవుడు ఆ కన్నికాకేశ మధ్యలో కూర్చున్నట్టుగా బ్రహ్మదేవుడు ఆవిర్భవించబడ్డాడు. హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు అంటే అది కేవలం మామూలుగా మనకు కనిపించే కొలంలో ఉండే పద్మం అనుకుంటే అంతకంటే భ్రమ వేరొకటి ఉండదు. ప్రేమ పద్మం ఏమిటా పద్మం అంటే పద్మంలో ఉండే ఆ శత పత్రములు ఉంటాయి. 100 రేకు అంటారు. అన్నా అంటే అసంఖ్యాకులు. ఒక్కొక్క రేకు కూడా సృష్టించడానికి వీలైనటువంటి మూల ద్రవ్యములు అందించేటట్టుగా ఉన్నది. అంటే అందులో పంచభూతముల యొక్క తన్మాత్రలు ఉన్నాయి, ఇంకా కొన్ని అహంకారక తన్మాత్ర, ఇవన్నీ కూడా అంటే సృష్టించడానికి వీలైనటువంటి సామగ్రిని అంతటినీ ఒక దగ్గరికి చేరిస్తే అది పద్మమై ఆ పద్మంలో ఉంటున్న బ్రహ్మదేవుడికి ఆ సామగ్రియే మళ్ళీ సృష్టించడానికి వీలుగా ఏర్పడింది. ఆ పద్మంలో ఉండే అంశములన్నీ కూడా సృష్టి సామగ్రి సాధనములు అనుకుంటే అవన్నీ బ్రహ్మదేవుడు వాటిని సాధనములుగా గెలిచింది. అవి సృష్టించడానికి ఉండే అసలు తానే ఉపాదాన కారణం, తానే నిమిత్త కారణం అయ్యాయి. హిరణ్య గర్భుడు మాత్రం భగవద్ ఆజ్ఞతో సృష్టించేయడం ప్రారంభించాడు అని కదా మనకి తెలుస్తుంది. ఆ రకంగా బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి ఆ పద్మం ఏది అంటే బ్రహ్మదేవుడు ఆవిర్భవించడానికి ముందుట శ్రీదేవి భూదేవిగా ఉండేటువంటి అమ్మవారు, స్త్రీ స్వరూపంగాను భూస్వరూపంగాను ఉండేటువంటి అమ్మవారు అంటే విద్య ప్రకృతిగా మూల ప్రకృతిగా లీలా ప్రకృతిగా ఉండేటువంటి తల్లి. ఇద్దరు కూడా భగవంతుని యొక్క నాభిస్థానంలోకి జఠరంలోకి ప్రవేశించమని పురాణం చెప్పింది. అఖండేయ పురాణంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తారు. నారదీయ పురాణంలోనూ ఈ విషయ ప్రస్తావన ఉంటుంది. లక్ష్మి జఠరంలోకి ప్రవేశించింది, నాభిస్థానంలోకి ప్రవేశించింది. నాభిస్థానంలోకి ప్రవేశించి తానే ఒక పద్మ ఆకృతిని పొందింది అంటారు. లక్ష్మి యొక్క ఒక అవతారం పద్మ అంటారు. ఈ పద్మ అనేటువంటి ఆకారమే బ్రహ్మాండం ఉంది అంటారు. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా లక్ష్మీ స్వరూపం. అందుకే వికృతిని విద్యామంటూ లక్ష్మి యొక్క మొదటి నామం ప్రకృతిగా ఏర్పడింది. ప్రకృతి అనేది మొట్టమొదటి సృష్టించడానికి అసలు అవసరమైనటువంటి తత్వం కాబట్టి ఆమెయే అంటే భగవత్ శక్తియే దీనికి ఉపాదాన కారణమైంది అని చెప్పడం కూడా ఇది ఒక అద్భుతమైన పురాణ రహస్యంగా మనం గుర్తించవచ్చు. ఆ రకంగా శ్రీరంగరాజు వైవిష్టులోక అని స్త్రీ అనే పదము చేత ఇంత అర్థాన్ని కూడా అంటే ఈ ప్రకృతి యొక్క మూల స్వరూపాన్ని చెప్పినట్టు విష్ణు అనే పదము చేత సమసరాజులకుగా శ్రీకారం ఉంటుంది. విష్ణు అనే పదము వైదికమైనటువంటి తత్వం. వేదం ఏదైతే పరమపదాన్ని చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో చాలా అనేకమైనటువంటి చోట్ల అది విష్ణు పదము స్పష్టం చేసింది. పారమాప్నోతి తద్ విష్ణు పరమం పదం ముండకోపనిషత్తు చెప్పింది, కఠోపనిషత్తు చెప్పింది. ఆ తర్వాత వేదము కూడా తద్విష్ణో పరమం పదవి సదా పశ్యంతి సూరయ విష్ణు పదం అంటూ విష్ణు అనే పదముతో ఉండేటువంటి ఆ స్థానం, విష్ణు ఉండేటువంటి స్థానం విష్ణు పదంగా ఆ విష్ణు శబ్దంతోనే వేదమాత తన యొక్క వాంగ్మయంలో ఈ వైకుంఠాన్ని విష్ణు పదంతో వర్ణించడం చేత దీన్ని విష్ణులోకము అంటూ ఈ కురేషి మనకి మొదలైండాన్ని అనుగ్రహించారు అని చెప్పచ్చు. అక్కడ మణిమండపము అని అంటారు. మణిమండపం ఎట్లా ఉంటుందో మనకి మన వైకుంఠ గద్యలో మనం చెప్పుకున్నాం. అది సహస్రస్థూణాత్మకంగా ఉంటుంది అని, దానికి తిరువామణి మండపము అని పేరని మన సంప్రదాయంలో దాన్ని మహామణి మండపము అని అంటారు. దానికి గుర్తుగా శ్రీరంగంలో ఎప్పటికి కూడా మణిమండపం మనకు చూడొచ్చు. సహస్ర స్థూణ మండపం అది సహస్ర స్థూణాత్మకంగా ఉంటుంది అని కౌశికీ లాంటి ఉపనిషత్తులు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి. ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి తత్వాన్ని పురాణములు ప్రసిద్ధం చేసే
పరవాసుదేవుడి భగవంతుడి మండపంలో దివ్య దేవేరులతో అనంతరుల విశ్వసేనాదులతో నిత్యులతో ముఖ్యులతో ఎప్పుడు సేవించబడుతూ ఉంటారు అని పల్లుయిర్కుం వెండిన్ తలైన్ని రామానుషన్ అని అంటారు. జీవులందరికీ పరమపదాన్ని అనుగ్రహించడం కోసమే మన రామానుజులు ఈ లోకంలో ఆవిర్భవించారు అని చెప్పినట్టుగా ఆ జీవులందరికీ అందరూ కోరుకునే పరమపదం ఆ సహస్రస్థూల మండపంతో కూడి ఉంటుంది. ఆ సహస్రస్థూల మండపంలో ఆ మండపం దగ్గరికి మనం తీసుకువెళ్ళేటువంటి ఒక మార్గం ఉంది. ఏదైనా ఒక రహస్య మార్గం ఉన్నది అందరికీ తెలియని అందరూ మరచిపోయిన కర్మానుగుణంగా అందరికీ తెలియని ఒక మార్గం ఉన్నది అంటే ఆ మార్గము నుండి ఎవరైతే ఆ లోకం నుండి ఈ లోకము దాకా వచ్చారో ఆ మార్గం తెలిసిన వారే ఎలాగైతే స్వర్ణ మార్గాన్ని గుర్తించిన వాడు మాత్రమే సొరంగ మార్గాన్ని చెప్పగలుగుతాడో ఆ రకంగా ఆ సొరంగ మార్గాన్ని బాగా అద్భుతంగా తెలిసిన వారు కావడం చేత వీరు ఆ మణిమండప మార్గమును బాగా గుర్తించిన వారు కావడం చేత అక్కడి నుంచే వెళ్ళిన తలైను వేడలిప్పాన్ అని చెప్పినట్టుగా అక్కడ నుండే వీరు ఆవిర్భవించి మన దాకా వచ్చిన వారు కావడం చేత రామానుజుల వారికి ఆ మార్గము తెలుసు. ఆ మార్గం తెలుసు వారు ఆ మార్గమును మనకి అందించగలుగుతున్నారు. అంటే ఇది మార్గమురా అని చెప్పగలుగుతున్నారు. సంగా ధవనిష్టో గురుముఖా శ్రీసం ప్రపద్య అనే క్రమం ఏదైతే ఉన్నదో ఆ క్రమాన్ని ఆ మార్గం యొక్క మధ్యమైన క్రమాన్ని కూడా చెప్పగలిగే వారు భగవద్ రామానుజులు మాత్రమే అని చెప్పడం. ఇవన్నీ కూడా మనకి రామానుజుల వారి యొక్క మాటలు ఒక మాట అన్నారు అని మనకి వారి చరిత్రలో చెప్తారు. ఒక్క పరమాచార్యులైనటువంటి యామునాచార్య స్వామివారికి వీరికి దర్శన ఇది కలగలేదు కదా, సజీవ దర్శనం కలగల. భగవద్ రామానుజులు యామునులు వేయించేసినప్పుడు వారిని సేవించి వారి దివ్య కటాక్షానికి పాత్రులైన వారు కారు. కేవలం మనోమయమైనటువంటి దివ్య సాక్షాత్కారానికో లేకపోతే మనోమయమైనటువంటి దివ్య అనుగ్రహానికో పాత్రమైన వారు. వారు అన్నారట ఒకనాడు, పరమాచార్యులైనటువంటి భగవద్యామున మునీంద్రులతో నేను ఒక్కరోజు కలిసి ఉన్నా, ఒక్క అహోరాత్రంలో కలిసి ఉన్నా సరే పరమపదానికి మెట్లు కట్టి ఉండేవాడిని అంటే ఇంకా అనాయాసంగా ఇంకా సులువుగా మనల్ని పరమపదాన్ని చేర్చే ఒక అద్భుతమైన తత్వాన్ని వారి నుండి గ్రహించి ఉండేవాడిని కదా అని అంటారు. సరే ఆ లోటుని వారి తీర్చడం కోసమే వారు యామున మునీంద్రులు ఒక 5 ఆచార్యులను వారికి అందించారని ఆ 5 ఆచార్యులు వారికి యామున మునుల యొక్క మనోభావములను వారు ఏదైతే భగవద్రాములకు అందించదలుచుకున్న తత్వం మొత్తాన్ని 5 వారికి అందించారని తర్వాత చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అంటే భగవద్ రామానుజులు యామునులతో 5 ఆచార్యుల సమాశ్రయనం ద్వారా యామునాచార్య స్వామి వారి యొక్క ఆచార్యత్వాన్ని వారికి అంత్యవాసిత్వాన్ని మీరు పొందారు. అంటే ఏ రకంగా చూసినా భగవద్ రామానుజులు ఉభయ విభూతి నాయకులుగా ఉభయవరులుగా మనకు కనిపిస్తారు. ఏదో పొంగులకు ఆడీరో పువన ముగిలు ఆడీరో అని చెప్పినట్టుగా పరమపదాన్ని పాలిస్తారా, ఈ లోకాన్ని ఈ లీలాభిభూతిని పరిపాలిస్తారా అని ఈ భువనాన్ని పరిపాలిస్తారా అని అడిగినట్లుగా భగవద్ రామానుజులు రెండింటికి వారిని ఉడయవరులు చేసేటువంటి ఆ కథ మనకి తెలుసు. ఉడయవరులు అంటారు వారిని, అంటే ఉభయ విభూతి నిర్వాహకులు అని వారికి పేరు. అలాంటి భగవద్ రామానుజులు కాబట్టి శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయిగా వారు ఉంటారు. అంటే తన తాళ్ అడైందాన్ తానే వజిత్ తృణయాన్ కాలవేగం అని భగవంతుడి యొక్క విషయంలో శ్రీరాముడిలో నమ్మాళ్ళవారు సిద్ధించినట్టుగా తమ పాదాలను ఆశ్రయించుకున్న వారందరికీ తానే ఒక మార్గ సహాయకుడైనటువంటి వారు కాలమేఘ పెరుమాళ్ అని అక్కడ చెప్పినట్టుగా భగవద్ రామానుజులు కూడా వారే ఉపాయము అయి వారే ఉపేయమై సర్వపర్వనిష్టకు ఒక అద్భుతమైన తార్కాణంగా మనకు కనిపిస్తారు. వారే అనుకున్న భగవంతుని పాదపద్మములు చేరడానికి ఒక మార్గదారులుగా లేక ఉపాయ స్వరూపంగా కూడా రామానుజులు
మనకి ఉపాయ సహకారుడుగా. ఉపాయం భగవంతుడే అవుతారు ఎప్పుడు కూడా. ఆ ఉపాయాన్ని మన దాకా అందించేటట్లుగా ఉండే సహాయభూత పురుషకార మూర్తులు ఎలాగైతే మనకి అమ్మవారు కనిపిస్తారు, ఆ రకంగా మనకి సహాయం చేసేటువంటి భగవద్ రామానుజులు అని చెప్పడంతో ఈ శ్రీ విష్ణులోక మణిమండమ మార్గదాయి అనేటువంటి విశేషంతో భగవద్ రామానుజుల యొక్క దివ్య వైభవాన్ని కీర్తించేటువంటి ఒక స్తోత్రం, అలా అద్భుతమైన స్తోత్రం. 5 శ్లోకములతోనే ఉన్న భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని, వారి యొక్క వాద వైభవం కావచ్చు, వారికి ఉండేటువంటి తత్వ గాంభీర్యం కావచ్చు, లేదా వారికి ఉండేటువంటి రూప వైలక్షణ్యం కావచ్చు, వాదంలో ఉండేటువంటి ఒక సున్నితమైనటువంటి భావ సముదాయం కావచ్చు, ఇవన్నీ కూడా దాటి పంచకంలో వాటి చైత్రయాత్ర అన్నట్టుగా మనకి ఉదయకాండాన్ని అనుగ్రహిస్తారు. భగవద్ రామానుజులు మనందరికీ ఒక గొప్ప అనుగ్రహాన్ని కురిపించి వారి జీవనమే మనకు ఒక పావన జీవనమే మనకు దివ్య ఒక ఆదర్శం అయ్యేటట్టుగా, మనం ఇప్పుడు తరించేటట్టుగా జీవనాన్ని గడిపిస్తుంది మహానుభావుడు. అలాంటి రామానుజో విజయతే యతిరాజరాజ, అలాంటి భగవద్ రామానుజులు ప్రభోష్టులై యతిరాజ రాజులై విజయం చేయుగాక అని అంటారు. అక్కడ ప్రారంభ శ్లోకంలో శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజ అయం ముని అని అంటారు. శ్రీరంగానికి ఒక దివ్య జయ పతాకం లాగా, జైత్రయాత్ర సంబంధించినటువంటి ఒక గొప్ప పతాకంలా రెపరెపలాడుతూ అయం ముని ఈ రామానుజులు అక్కడ విజయం చేసుకున్నారు, విజయాన్ని పొంది అని చెప్పడం, సర్వోత్కర్షతో ప్రకాశిస్తున్నారు అని చెప్పడం, అక్కడ ప్రారంభంతో వారికి పల్లాండు పలికి ఇక మళ్ళీ రామానుజో విజయతేతి రాజరాజ అంటే యతిరాజరాజుడు. యతులకు రాజులు చాలా మంది ఉండొచ్చు వారి సంప్రదాయాలకు అనుగుణంగా. అలాంటి వారందరికీ రాజరాజులై రామానుజులు భగవద్ రామానుజులు సర్వోత్కర్షతో ప్రకాశిస్తున్నారు. కాబట్టి పల్లాండు అంటూ వారికి మంగళాన్ని పాడుతూ భగవద్ రామానుజుల యొక్క వైభవం లోకంలో మరింత అని ఆ దాశరథులు ఏదైతే వారు సంభావించారో ఆ సంభావాన్ని కొనసాగిస్తూ భాగధేయం కొద్దీ మనం అనేకం కొద్దీ మనం కూడా రామానుజ విజయతేతి రాజరాజ అనగలిగేటువంటి యోగ్యతను పొంది ఉన్నాం. అలాంటి స్తోత్రాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆయన గొప్ప స్తోత్రాన్ని అనుగ్రహించిన ప్రసాదించినటువంటి దాశరథులను ఒక్కసారి మనం ఎత్తిద్దాం. నేను ఆ శ్లోకాన్ని చెబుతా, మీరంతా కూడా ఆ శ్లోకాన్ని అనండి. శ్రీ వైష్ణవ శిరోభూష శ్రీరామానుజ పాదుక శ్రీబాధూల కులోత్తంస శ్రీదాశరథిరేధతాం యశ్చక్రే భక్తనగరే ఘాటీ పంచకముత్తమం రామానుజార్యం వందే దాశరథిం గురుం. శ్రీమతే రామానుజాయ నమః.